అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్కు ఇది ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహించాలన్న పాక్ ప్రయత్నాలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లింది. పాకిస్తాన్ నమ్మదగిన మధ్యవర్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అన్ని పక్షాల నమ్మకాన్ని చూరగొన్న దోషం మాత్రమే మధ్యవర్తి పాత్ర పోషించాలని, పాకిస్తాన్కు ఆ అర్హత లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇది ఇస్లామాబాద్ దౌత్య వ్యూహానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇంతకీ పాకిస్తాన్పై ఇజ్రాయెల్కు ఎందుకంత అనుమానం? తమ దేశాన్ని అధికారికంగా గుర్తించని పాకిస్తాన్ను ఎలా నమ్ముతామని అజార్ ప్రశ్నించారు. గతం నుంచి ఇజ్రాయెల్ విధానాలను పాక్ తీవ్రంగా విమర్శిస్తూ వస్తోంది. ఇరాన్తో ముడిపడిన అత్యంత సున్నితమైన భద్రతా వ్యవహారాల్లో పాకిస్తాన్ పాత్రపై తమకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్తో చర్చలు జరపవచ్చని, కానీ అది తమ అభిప్రాయాన్ని మార్చలేదని అజార్ తేల్చి చెప్పారు. తమకు ప్రాంతీయ భద్రతే అత్యంత ముఖ్యమని అన్నారు. మరోవైపు ఇదే సమయంలో భారత్ పాత్రపై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం కురిపించింది. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వం నెలకొల్పడంలో భారత్ది కీలక పాత్ర అని రూవెన్ అజార్ కొనియాడారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం రోజురోజుకు పెరుగుతోందని ఆయన తెలిపారు. భారత్తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని చెప్పడం, పాకిస్తాన్ను విమర్శించడం ఒకేసారి జరగడం గమనార్హం. ఇది మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలకు అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత 78 ఏళ్లుగా పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు లేవు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి పాకిస్తాన్ ఆ దేశాన్ని గుర్తించలేదు. పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తూ స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడేంత వరకు ఇజ్రాయెల్ను గుర్తించేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. అధికారిక సంబంధాలు లేనప్పటికీ గతంలో రెండు దేశాల మధ్య రహస్యంగా చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటికీ పూర్తి స్థాయి సంబంధాలు నెలకొనలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ రాయబారి తాజా వ్యాఖ్యలతో పాకిస్తాన్ అంతర్జాతీయ పరపతిపై మరోసారి చర్చ మొదలైంది. మిడిల్ ఈస్ట్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న ఇస్లామాబాద్ ఆశలకు ఇది గండికొట్టినట్లే అయింది. ఈ తీవ్రమైన ఆరోపణలపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తోందోనని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.